సో ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నది ఎంఎం అప్రోచ్ గురించి మాట్లాడుకున్నాం. ఎంఎం అప్రోచ్ ఇస్ నథింగ్ బట్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఏదైతే కంక్లూజన్స్ ఇచ్చిందో అదే కంక్లూజన్స్ ని మనకి డెలివర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి దీనికి తేడా అని చెప్పేసానంటే ఇట్ హ్యాస్ గివెన్ బిహేవియరల్ జస్టిఫికేషన్. Sir, what the conclusion has given by NOI approach? NOI approach ఇచ్చిన కంక్లూజన్ ఏంటి? అసలు NOI approach, MM approach రెండు కూడా ఎందులోకి వస్తాయని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఇర్రిలవెంట్ థియరీస్ అనుకున్నాం. ఇర్రిలవెంట్ థియరీస్ అంటే ఏంటి సార్? అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ ఇఫ్ చేంజెస్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ కనుక జరిగితే దెన్ నో చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ చేంజ్ అవ్వదు. ఎలా చేంజ్ అవ్వదు సార్ అని చెప్పేసానంటే కనుక వీళ్ళు చెప్పింది ఏంటి, ఎన్వై అప్రోచ్ లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా డెట్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగానే. సో డెట్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఇస్ కాంపెన్సేటెడ్ బై ఎక్కడ కాంపెన్సేట్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ ఈక్విటీలు కాంపెన్సేట్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ అండ్ కేడి ఈ రెండు కూడా కాన్స్టెంట్ అనుకున్నాం. కేఈ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ అంటే డెట్ పెంచే కొద్దీ కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్ అనుకుంటే డెట్ పెంచే కొద్దీ నీకు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో మాత్రం చేంజ్ జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ లో కాంపెన్సేట్ అవుతుంది. ఇక్కడ డెట్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అడ్వాంటేజ్ ఎక్కడ కాంపెన్సేట్ అవుతుందంట ఈక్విటీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో మనకి కాంపెన్సేట్ అయిపోతుంది అని చెప్పేసి ఏదైతే ఎన్వై అప్రోచ్ చెప్పిందో అదే అప్రోచ్ ని ఎంఎం అప్రోచ్ కూడా చెప్తుంది. బట్ దీనికి బిహేవియరల్ జస్టిఫికేషన్ ఇచ్చింది. బిహేవియరల్ జస్టిఫికేషన్ ఎలాగంటే బై వే ఆఫ్ ఆర్బిట్రేషన్ థియరీ అనేది ఆర్బిట్రేషన్ అనే ఒక అప్రోచ్ చెప్పి ఆర్బిట్రేషన్ ద్వారా ఇక్కడ ఇది మనం చెప్పిన ఈ కంక్లూజన్ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పారు. వాట్ ఈస్ ఆర్బిట్రేషన్? ఆర్బిట్రేషన్ లో ఏం జరుగుతుంది అంటే కనుక హై వాల్యూడ్ ఫార్మ్ లో ఎవరైతే ఉన్నారో హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి అందరూ కూడా లో వాల్యూ ఫార్మ్ కి షిఫ్ట్ అయిపోతుంటారు. అంటే ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఎలాగన్నా ఉండవు. ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్ తో సంబంధం లేకుండా అది డెట్ ఉన్న ఫార్మ్ అవ్వచ్చు, ఈక్విటీ ఉన్న ఫార్మ్ అవ్వచ్చు, డెట్ ఈక్విటీ రెండు కలిపి ఉన్న ఫార్మ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే హై వాల్యూడ్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ క్యాలిక్యులేషన్? సో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ EBIT by KO. సో ఈబిఐటిని ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర ఎక్కడైతే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర నువ్వు ఎక్కడైతే ఇక్కడ క్యాపిటలైజ్ చేస్తావో ఈబిఐటిని ఆ క్యాపిటలైజ్ చేసిన వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అని చెప్పేసి అనుకుంటాము అని చెప్పేసి అనుకున్నాం. వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఇంకొక రకమైన ఆస్పెక్ట్ ఉంది, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఇది పక్కన పెడితే మనకి వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది ఈబిఐటి బై కేఓ అంటే కాస్ట్ ఆఫ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని నేను ఏం చేస్తున్నాను క్యాపిటలైజ్ చేస్తున్నాను. ఈబిఐటిని నేను ఏం చేస్తున్నాను ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటలైజ్ చేస్తే వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ వస్తుంది. ఆ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది ఒక ఫర్మ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇంకో ఫర్మ్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ షిఫ్టింగ్ జరుగుతుంది. హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి అందరూ కూడా ఎటువైపు షిఫ్ట్ అవుతారు, లో వాల్యూ ఫార్మ్ కి షిఫ్ట్ అవుతారని చెప్పేసి చెప్పుకున్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో హై వాల్యూ నుంచి లో వాల్యూ ఫార్మ్ కి వెళ్ళినప్పుడు ఏమో అడ్వాంటేజ్ ఉంది, లో వాల్యూ నుంచి హై వాల్యూడ్ ఫార్మ్ కనుక మారితే కనుక డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అందరూ అడ్వాంటేజెస్ చూస్తారు. కాబట్టి ఇక్కడ హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి లో వాల్యూ ఫార్మ్ కి అందరూ షిఫ్ట్ అయిపోతారు. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అడ్వాంటేజ్ ఏదైతే వస్తుందని చెప్పేసి మరి మనం అనుకుంటున్నామో ఈ షిఫ్టింగ్ వల్ల అడ్వాంటేజ్ అనేది ఏదైతే వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామో ఆ అడ్వాంటేజ్ ఏమవుతుందంట అట్ సమ్ లెవెల్ కి జీరో అయిపోతుందంట. ఆ అడ్వాంటేజ్ జీరో అయిపోతుందంట. ఎక్కడైతే అడ్వాంటేజ్ జీరో అయిపోతుందో, ఈ షిఫ్టింగ్ వల్ల అడ్వాంటేజ్ జీరో అయిపోతుందో దాన్ని ఏమంటారంటే ఈక్విలిబ్రియం వాల్యూ. ఇదేమంటారు ఈక్విలిబ్రియం వాల్యూ అంటారు. ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ ఈక్విలిబ్రియం ఇస్ ఎ పాయింట్ వేర్ బోత్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫర్మ్ ఈజ్ ఈక్వల్. అంటే ఇక్కడ ఫర్మ్ లోని మనం మన ఇన్వెస్ట్మెంట్ అమ్మేసుకుని
ఇక్కడ ఇక్కడ కొనుక్కుంటే కనుక ఇక్కడేమో అడ్వాంటేజ్ వస్తుంది అనుకుంటే అడ్వాంటేజ్ 0 అయ్యేంత వరకు కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, షిఫ్ట్ అవ్వడం మొదలెడతారు. షిఫ్ట్ అవ్వడం మొదలెడడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అమ్మకాల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అంటే సేల్స్ అనేది పెరుగుతుంది. సేల్స్ పెరిగితే కనుక మనకి ఎప్పుడైనా సరే సప్లై పెరిగితే కనుక ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ వాల్యూ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడేమో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, లో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కి షిఫ్ట్ అవడం అంటే అక్కడ పర్చేజ్ చేసుకుంటూ వెళ్తారు. పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ వల్ల ఏంటంటే ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్రైస్ తగ్గి ఇక్కడ ప్రైస్ పెరిగే ఒక స్టేట్ లో ఒక ఈక్విలిబ్రియం వాల్యూ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ రెండు వాల్యూస్ ఆఫ్ ది ఫార్మ్స్ ఏమవుతాయంట, ఈక్వేట్ అయిపోతాయంట, ఈక్వల్ అయిపోతాయంట. సో దట్ ఈస్ ఆర్బిట్రేషన్ థియరీ. ఆర్బిట్రేషన్ థియరీ ద్వారా వీళ్ళు చెప్పేది ఏంటంటే కనుక అక్కడ ఇక్కడ ఫర్మ్ యొక్క వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎలా ఉంటది, సేమ్ గా ఉంటుంది, మారదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్, క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్. క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ ఏం చేసినా సరే అక్కడ మనకి ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది చేంజ్ అవ్వదు, ఇర్రెలవెంట్ థియరీ అని చెప్పేసి ఇక్కడ చెప్పారమ్మా. ఓకే, ఇక్కడ ఆపరేషనల్ జస్టిఫికేషన్ ఎంఎం అప్రోచ్ ఇచ్చిందేంటి, ఇక్కడ సింపుల్ గా ఆర్బిట్రేషన్ థియరీ అనేది ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నారు. ఆర్బిట్రేషన్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. హై వాల్యూ నుంచి లో వాల్యూ ఫార్మ్ కి షిఫ్టింగ్ మాట్లాడుకున్నాం. అలాగే లో వాల్యూ నుంచి హై వాల్యూ ఫార్మ్ కూడా షిఫ్టింగ్ చూసాం. డిసడ్వాంటేజ్ వచ్చింది. హై వాల్యూ నుంచి లో వాల్యూకి వెళ్తే మాత్రం అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ 0 అయిపోయేంత వరకు కూడా మనం ఏం చేస్తామంటే షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే అక్కడ అడ్వాంటేజ్ 0 అవుతుందో ఆ వాల్యూ ఏమంటాం, అక్కడ ఈక్విలిబ్రియం వాల్యూ అని చెప్పేసి అంటే బోత్ ద వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఇస్ గోయింగ్ టు బి ఈక్వల్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఇది మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ఆస్పెక్ట్ మీద, ఎంఎం అప్రోచ్ మీద మనం ఏం చేద్దాం, ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఎక్కడి వరకు వచ్చాము అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రాబ్లం నెంబర్ 5 అయినట్టుందమ్మా. ప్రాబ్లం నెంబర్ 5 కంప్లీట్ అయింది. ప్రాబ్లం నెంబర్ 6 ఇప్పుడు చూద్దాం. ఓకే, మై యశ్వంత్ సార్ వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే, మెటీరియల్ ఉంటే కనుక ప్రాబ్లం నెంబర్ 6 చదువు. సోఫార్ ఇప్పటివరకైనా డౌట్ ఉందమ్మా? నో సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 6 చదువు అమ్మా. The following are the costs and values of the firms A and B according to traditional approach. Total value of firm A 50,000, B 60,000. Market value of debt 0, 30,000. Market value of equity 50,000, 30,000. Expected net operating income 5,000, 5,000. Cost of debt 0, 1,800. Total 5,000, 3,200. Cost of equity 10%, 10.7%. Compute the equilibrium value for firm A and B in accordance with the MM approach. Assume that taxes do not exist and equilibrium value of KE is 9.09%. Also calculate the value of equity and cost of equity. ఓకే, సో ఏమంటాడమ్మా, ఈక్విలిబ్రియం వాల్యూ ఆఫ్ ఎ ఫార్మ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మన థియరీ ప్రకారం, మన ఆర్బిట్రేషన్ థియరీ ప్రకారం వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కడ ఎక్కువ ఉందమ్మా? మా వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కడ ఎక్కువ ఉంది? బి సార్. బి. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇక్కడ 60,000 ఉంది. ఈ 60,000 నుంచి అందరూ కూడా ఏ టైప్ షిఫ్ట్ అవుతారు, హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి లో వాల్యూడ్ ఫార్మ్ షిఫ్ట్ అవుతారు, అంతేనమ్మా? ఎస్ సార్. సో హై వాల్యూడ్ ఫార్మ్ ఇక్కడ 60,000 ఉంది, లో వాల్యూడ్ ఫార్మ్ ఇక్కడ ఎంత ఉంది, 50,000 ఉంది. అందరూ కూడా ఫార్మ్ బి నుంచి ఫార్మ్ ఏ కి ఇక్కడ అమ్మేసుకుంటారు, ఇక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ అమ్మకాలు ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, వాల్యూ అనేది తగ్గుతుందా పెరుగుతుందమ్మా? ఫార్మ్ బిలో తగ్గుతుంటుంది సార్. ఓకే, ఫార్మ్ ఏలో పెరుగుతుంటుంది. ఓకే, ఎక్కడ ఈక్వల్, ఎక్కడికి వచ్చేసరికి రెండు కూడా ఇదవుతాయి. అడ్వాంటేజ్ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ మనకి ఏమవుతుందమ్మా, సేమ్ వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ అలాంటి వాల్యూ ఎక్కడ సేమ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా, ఈక్విలిబ్రియం వాల్యూ. అర్థమైందా? ఆ ఈక్విలిబ్రియం వాల్యూ ఎంత అనేది ఇప్పుడు మనం చెప్దామా? ఓకే, సో ఈక్విలిబ్రియం వాల్యూ ఎంత అని చెప్పేసానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎంతమ్మా? వాల్యూ ఆఫ్ ది ఫార్మ్
మనకు తెలియాలంటే ఏం కావాలి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ EBIT బై KO. సో ఇంకెలా చెప్పచ్చు? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, అంతే కదా? నెక్స్ట్ ఈక్విటీ, ఓన్లీ ఈక్విటీ ఉన్న ఫర్మ్ ఉందనుకోమ్మా, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఈక్వల్స్ టు KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ అనొచ్చా? ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు KO ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అవుతుందా? KO ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అవుతుందా? ఎందుకు KO ఆఫ్ లివర్డ్ ఫామ్ అవుతుందంటే KO ఈజ్ కాన్స్టెంట్, అంతే కదా? MM అప్రోచ్ లో KO మారదు, అంతే కదమ్మా? ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి KO తెలుసా, KO తెలీదా? KO తెలుసా తెలీదా? ఓకే, ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అది ఫర్మ్ ఏ కి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంతమ్మా? 10%, అంతే కదా? ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 10.7%. ఓకే, రైట్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో కంప్యూట్ ద ఈక్విలిబ్రియం వాల్యూ ఆఫ్ ఏ ఫర్మ్ A and firm B in accordance with the MM approach. Assume that ఏమేమి assumption తీసుకోమంటున్నాడమ్మా? Taxes do not exist అంటున్నాడు. ఈక్విలిబ్రియం వాల్యూ ఆఫ్ KE is 9.09 అన్నాడు. అజంప్షన్ క్లియర్ గా చెప్పాడు. ఒకవేళ ఈ అజంప్షన్ కనుక ఇవ్వకపోతే మనం ఏం తీసుకునే వాళ్ళం అమ్మా? KE ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఎంత? 10%, అంతే కదమ్మా? సో KE ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ 10% ఈక్వల్స్ టు KO ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అయ్యేది. సో KO ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు KO ఆఫ్ లివర్డ్ ఫార్మ్ అయ్యేది ఎక్కడ? 10%. కానీ కొన్ని అజంప్షన్స్ ఇక్కడ చెప్తున్నాడు. ఎస్యూమ్ దట్ టాక్సెస్ డో నాట్ ఎగ్జిస్ట్, టాక్సెస్ లేవు అనే సిచ్యువేషన్ ఒకటి. ఈక్విలిబ్రియం వాల్యూ ఆఫ్ KE ఈజ్ 9.09 అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్విలిబ్రియం వాల్యూ దగ్గర ఎంత ఉంటదంట? 9.09% అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ KO ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఎంత చెప్పినట్టు? 9.09. ఓకే, రైట్. సో ఫార్మ్ ఏ, ఫార్మ్ బి, KO ఎంత అవుతుందమ్మా? 9.09%. ఇది ఫార్మ్ ఏకి. ఇదేంటి? అన్లివర్డ్, అంటే డెట్టే లేదు, అంతే కదమ్మా? అన్లివర్డ్. ఇది లివర్డ్, అంతేనమ్మా? సో ఇక్కడ బీకి ఎంత అవుతుందమ్మా? సేమ్ అవుతుంది సార్. సో సేమ్ అవుతుంది, 9.09%. EBIT ఎంత? EBIT అని చెప్పాడు 5,000. ఇక్కడ ఎంత? 5,000. అక్కడ కూడా 5,000. ఎందుకు? EBIT కాన్స్టెంట్. జనరల్ అజంప్షన్స్ లో మనం మాట్లాడుకున్నాం EBIT కాన్స్టెంట్ అని చెప్పేసండి. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత? 5,000 divided by 9.09%. 55,005 rupees. 55,005 rupees. ఇక్కడ కూడా 50,000, 55,005. ఈక్విలిబ్రియం వాల్యూ నమ్మేది? Yes sir. రైట్. సో ఈక్విలిబ్రియం వాల్యూ వచ్చింది మనకి. ఈ షిఫ్టింగ్ అంటే ఆర్బిట్రేషన్ థియరీ ప్రకారం షిఫ్టింగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుందమ్మా? కంపెనీ ఏ నుంచి కంపెనీ బి వరకు, కంపెనీ బి నుంచి కంపెనీ ఏకి షిఫ్టింగ్ జరుగుతుంది. ఎక్కడ ఆగిపోతుంది? అట్ ది వాల్యూ ఆఫ్ 55,005. బి వాల్యూ 60,000 నుంచి 55,000 కి వచ్చేస్తుంది. ఏ వాల్యూ 50,000 నుంచి 55,005 రూపీస్ కి వచ్చేస్తుంది. సో దట్ అక్కడ ఈక్విలిబ్రియం వాల్యూ అనేది వస్తుంది. అక్కడ అడ్వాంటేజ్ అనేది 0 అయిపోతుంది. అంతేనమ్మా? సో ఇక్కడతో ఆపేలేదు. ఇంకోటి ఏమడిగాడండి? ఆల్సో క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీని వాల్యూ ఆఫ్ ఈక్విటీ అడిగాడమ్మా.
సో ఇది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తెలుసు. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు? వాల్యూ ఆఫ్ ఈక్విటీ కావాలంటే వాల్యూ ఆఫ్ డెట్ Value కనుక of debt మైనస్ minus చేసినట్లయితే ఏమొస్తుందమ్మా? వాల్యూ ఆఫ్ ఈక్విటీ. వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. సో వాల్యూ ఆఫ్ డెట్ ఎంత? ఫస్ట్ కేసులో నిల్. సెకండ్ కేసులో వాల్యూ ఆఫ్ డెట్ ఎంతమ్మా? 30,000. 30,000. తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడేమో 55,005, ఇక్కడేమో 25,005. అంతే కదమ్మా వాల్యూ ఆఫ్ ఈక్విటీ. Yes sir. రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా వస్తుంది? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఓ కంటే ఎక్కువ ఉంటుందా ఉండదా? Yes sir. సో కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ Debt బై by equity. ఈక్విటీ. ఓకే. ఎంత పర్సెంటేజ్ అమ్మా ఇక్కడ? ఇక్కడ డైరెక్ట్ గా ఈక్విటీ ఒకటే ఉంది కాబట్టి ఇంకా డెట్ లేదు కాబట్టి 9.09%. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 9.09% ప్లస్ 9.09 ఇంటూ 9.09 మైనస్ కాస్ట్ ఆఫ్ డెట్ అని చెప్పాడమ్మా. మా కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత వచ్చింది? డెట్ వాల్యూ 30,000, ఇక్కడ 1,800. 6%. 1,800 డివైడెడ్ బై 30,000 అంటే ఎంతమ్మా? 6%. సో 6 ఇంటూ డెట్ బై ఈక్విటీ. డెట్ ప్రపోర్షన్ ఎంత? డెట్ టు ఈక్విటీ ప్రపోర్షన్ ఎంత? డెట్ 30,000 బై ఈక్విటీ 25,005. ఎంత అవుతుందమ్మా? 12.79%. 12.79%. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. మనల్ని కనుక్కోమని ఒకటి ఈక్విలిబ్రియం వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఈక్విలిబ్రియం వాల్యూ కనుక్కున్నాం, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. రెండోది వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కోమన్నాడు. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కున్నాం. తర్వాత కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోమన్నాడు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కున్నాం. అయిపోయిందా మా ప్రాబ్లం? అర్థమైందా? Yes sir. Yes sir. ఇది ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. సిద్ధు, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 7 చదవమ్మా. Okay, sir. The following information is available for X Limited and Y Limited in respect of their present position. Compute the equilibrium values and equity capitalization rate of the two companies. Assume that there is no income tax and the overall rate of capitalization of for such companies in the market is 12.5%. ఓకే. నెక్స్ట్ ఇంకా EBIT 1,50,000 sir, X and Y. ఓకే. X ki interest on sir 20,000 sir. ఓకే. EBIT 1,30,000 ichar sir. Y 1,50,000. Equity capitalization rate 0.13, 0.12. Market value of equity 10 lakhs, 1,50,000. Market value of debt 4 lakhs. Total market value 14 lakhs, 1,50,000. Cost of capital 10.71, 12%. ఓకే. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కడ ఎక్కువ ఉందమ్మా? X sir. ఎక్కడమ్మా? X sir. ఎక్స్. ఓకే. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కడ వైలో ఎంత ఉందమ్మా? 12,50,000. Yes sir. ఇక్కడేమో 14 lakhs, ఇక్కడేమో 12,50,000. అంతేనమ్మా? Yes sir. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడమ్మా? Equilibrium values అడిగాడు sir. ఈక్విలిబ్రియం వాల్యూస్ అడిగాడు. ఎక్కడ? The following information is available for X Limited and Y Limited in respect of their present position. Compute the equilibrium value V and the equity capitalization rate of two companies. ఇక్కడ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అడిగాడు. ఇక్కడ కేఓ కాన్స్టెంట్ కదమ్మా. కేఓ కాన్స్టెంట్, కేడి కాన్స్టెంట్ కాబట్టి కేఈ మారుతుంది కాబట్టి మారిన కేఈ అడిగాడు. అలాగే ఎక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ అనేవి ఈక్విటీ అవుతాయని చెప్పేసి
ఈక్విలిబ్రియం వాల్యూస్ కూడా అడిగాడమ్మా. ఓకే, ఎస్యూమ్ దట్, అజంప్షన్ ఏమి ఇచ్చాడు, దేర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నాడు. అండ్ ది ఓవరాల్ రేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఫర్ సచ్ కంపెనీస్ ఇన్ ద మార్కెట్ ఈస్ 12.5 అని చెప్పేసాను అన్నాడు. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేవో అని చెప్పాడమ్మా 12.5 అనేది ఫిక్స్డ్ గా చెప్పాడమ్మా. సో కాస్ట్ ఆఫ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేవో అని చెప్పినట్టు 12.5 చెప్పినట్టు, అంతే కదమ్మా. సో కాబట్టి ఫస్ట్ ఇది కంపెనీ ఎక్స్, కంపెనీ వై కదమ్మా. కంపెనీ ఎక్స్, కంపెనీ వై లో ఫస్ట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఈబిఐటి బై కేఓ. ఈబిఐటి ఎంతమ్మా? 1,50,000 సార్. ఈబిఐటి చేంజ్ అవుతుందా, సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటుంది సార్. 1,50,000, ఇక్కడ కూడా 1,50,000. కేఓ 12.5% సార్. 12.5 అని వాడు చెప్పాడు కాబట్టి 12.5 తీసుకుంటున్నాం. ఓకే, 12.5 అని చెప్పేసాడు కాబట్టి. ఓకే, సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత అవుతుంది? 12 lakhs సార్. 12 lakhs. ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 12 lakhs సార్. 12 lakhs. రైట్. సో మనకు కావాల్సింది ఏంటి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం వాల్యూ, రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా. ఎస్ సార్. సో ఈక్విలిబ్రియం వాల్యూ. సో ఈక్విలిబ్రియం వాల్యూ అంటే 12 lakhs అయిందమ్మా. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏమన్నాడు? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలన్నాడు, అంతేనమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా కనుక్కుందాం? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. సో కేఓ ఎంత? 12.5% సార్. సో 12.5%. ఫస్ట్ ఎక్స్ కి డెట్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి కేఓ తెలుసు, కేడి ఎంతమ్మా? 5% సార్. 5%. ఓకే, సో 12.5 ప్లస్ 12.5 మైనస్ 5 ఇంటూ డెట్ ఎంత? 4 lakhs సార్. తెలుసు తెలీదా మనకి? తెలుసు సార్. సో ఈ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ నుంచి వాల్యూ ఆఫ్ ది డెట్ ఎంతమ్మా? 4 lakhs సార్. 4 lakhs. 4 lakhs తీసేస్తే ఇక్కడేమో నిల్లు, తీసేస్తే వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుంది? ఇక్కడ 8 lakhs, 12 lakhs. 12 lakhs. సో ఇంటూ డెట్ అంటే ఎంత? 4 lakhs కదా. 4 lakhs by 4 lakhs by 8 lakhs ఎంత అవుతుందమ్మా? 12.5 ప్లస్ 7.5 3.75 సార్. 12.5 ప్లస్ 3.75 ఎంతమ్మా? 16.25 సార్. 16.25%. కంపెనీ వైకి వచ్చేసరికి ఎంత అవుతుంది? 12.5. ఓన్లీ ఈక్విటీ కదమ్మా, ఓన్లీ ఈక్విటీ ఉంది కాబట్టి అది అవుతుంది. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఇంకెలా కనుక్కోవచ్చమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కనుక్కోవచ్చా? ఎస్ సార్. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత వస్తుంది? ఈబిఐటి 1,30,000. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతమ్మా? 1,30,000 సార్. 1,30,000 డివైడెడ్ బై ఏమేస్తాం? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. 1,30,000 బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఎంత? 8 lakhs సార్. 8 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 16.25 సార్. 16.25. ఓకే, ఇలాగన్నా మనం కనుక్కోవచ్చు. అర్థమైందా? ఎస్ సార్. అటు అడిగి నేను చేసాం చేయలేదా? చేసాం సార్. రైట్. నెక్స్ట్ సాయి కిరణ్. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 చదవమ్మా. The net operating profit of a firm is 2,10,000 and total market value of its 12% debt is 3 lakhs. The equity capitalization rate of an unlevered firm of the same risk class is 16%. Find out the value of the levered firm given the tax rate is 30% for both of the firms. ఓకే,
ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ గా ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే అజంప్షన్స్ లో, జనరల్ అజంప్షన్స్ లో దేర్ ఇస్ నో ట్యాక్సెస్ అని చెప్పేసి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద ట్యాక్స్ రేట్ ఈస్ 30% అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఎంఎం అప్రోచ్ కూడా 2 అప్రోచెస్ ఉన్నాయి. ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్, వితౌట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అన్నాము. ఫస్ట్ వితౌట్ ట్యాక్సెస్ చేసిన వాళ్ళు తర్వాత ఒక 5 years తర్వాత ఇక్కడ ట్యాక్సెస్ వల్ల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి తెలుసుకుని ఇక్కడ ఆఫ్టర్ ట్యాక్సెస్ అనేవి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనం ఇంకా ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్ చూడలేదు కాబట్టి ఈ ప్రాబ్లం ని ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్ చూసిన తర్వాత చేద్దాము. సో కాబట్టి ప్రాబ్లం నెంబర్ 9 చదవమ్మా. The following information is available regarding X Limited. X Limited currently has no debt. It is an all-equity company. Expected EBIT is rupees 24 lakhs. EBIT is not expected to increase overnight. So X Limited is in no growth situation. There are no taxes, so T equals to 0%. If X Limited begins to use debt, it can borrow at the rate of KD equals to 8%. This borrowing rate is constant and it is independent of the amount of debt used. Any money raised by selling debt would be used to retire common stock. So X Limited assets would remain constant. The risk of X Limited assets and thus its EBIT is such that its shareholders require a rate of return 12% if no debt is used. Using MM model without corporate taxes and assuming a debt of 1 crore, you are required to determine the firm's total market value, value of equity, leverage cost of equity. ఏమేమి అడుగుతున్నాడమ్మా? Market value of firm, market value of equity, cost of equity. ఓకే, ఏ అప్రోచ్ అని చెప్పాడు? MM approach. ఎంఎం అప్రోచ్ వితౌట్ ట్యాక్సెస్. అస్యూమ్ డెట్ ఆఫ్ 1 crore. ఓకే రైట్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఒక చోట రాసుకుంటే కనుక ఈబిఐటి అని చెప్పాడమ్మా 24 lakhs. సో ఈబిఐటి చేంజ్ అయ్యే అవకాశం ఉందా? No sir. ఎంఎం అప్రోచ్ అన్నాడు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఇంకా చేంజ్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ట్యాక్సెస్ 0. ఓకే, ఇంకేమి ఇచ్చాడమ్మా ఇన్ఫర్మేషన్? Debt 1 crore. కేడి 8%. KE 12%. డెట్ 1 crore. అంతేనమ్మా? KE 12%. సో కేఈ 12%. Of ఎవరిది కేఈ? unlevered firm. కేఈ అన్న కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. Unlevered firm. అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు 12%. అంతే కదమ్మా? Yes sir. అంతేనా కదా? సో ఇక్కడ Yes sir. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ చెప్పాడు. కేఓ ఎక్కడని చెప్పాడమ్మా? No sir. K of unlevered firm equals to KO of unlevered firm. ఈక్విలిబ్రియం వాల్యూ దగ్గర కేఓ కేఈ కేఓ సారీ ఈక్విలిబ్రియం వాల్యూ దగ్గర కేఓ గానీ ఏమన్నా చెప్పాడా మనకి? No sir. సో చెప్పలేదు కాబట్టి కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది? కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. K of సో కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మ్. levered అంతేనా? firm. Yes sir. రైట్. సో కాబట్టి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫార్మ్ ఎంత అవుతుంది? ఈబిఐటి బై EBIT by KO. ఈబిఐటి 24 lakhs. 24 lakhs డివైడెడ్ బై కేఓ ఎంత? 12%. 12%. అంటే ఎంత అవుతుందమ్మా? 2 crores. 2 crores. ఇది వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. సో వాల్యూ ఆఫ్ ఇందులో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ నుంచి వాల్యూ ఆఫ్ ది డెట్ తీసేస్తే మనకి మిగిలేదు ఏంటమ్మా? Value of equity. వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సో మనకి వాల్యూ ఆఫ్ డెట్ తెలుసా? Yes sir. 1 crore. 1 crore చెప్పాడు కాబట్టి ఇంకా మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత? 1 crore. 1 crore. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ 1 crore. ఆడ అడిగిన క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ చేసాం మనం? సో ఆడ అడిగాడు అసలు వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ చేసామా?
ఎస్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేస్తాం. తర్వాత మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ చేసామా? ఎస్. ఇంకా కనుక్కోవాల్సింది ఏంటమ్మా? Yes, sir. కాస్ట్ ఆఫ్ Leverage firms KE. కాస్ట్ ఆఫ్ Equities. ఈక్విటీ. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ Levered firm. ఎలా వస్తుంది? K equals to KO plus KO minus KD into debt by equity. సో కేఓ ఎంత? 12%. 12% ప్లస్ 12% మైనస్ 12% కేడి ఎంత? 8%. ఇంటూ డెట్ బై ఈక్విటీ ఎంత? 1 crore by 1 crore. 1 crore బై 1 crore అంటే ఎంత అవుతుందమ్మా? 12% ప్లస్ 16%. 4%. 4% అంటే ఎంతమ్మా? 16%. సో దిస్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. లివర్డ్ ఫర్మ్ యొక్క కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అర్థమైందా? Yes, sir. నిర్మల్, Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం చదవమ్మా. Companies Q and L are identical in every aspect except that the former does not use debt in the capital structure while the latter employs 6 lakhs of his 15% debt. As the corporate tax rate is 50%, EBIT 2 lakhs, the equity capitalization rate of unlevered company is 20%. What will be the value of the firm? U and L also determine the weighted average cost of capital and cost of equity for both of the firms. ఇక్కడ విత్ ట్యాక్సెస్ ఇచ్చాడా? ట్యాక్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. ఇచ్చాడు సార్ 50% సో corporate. ట్యాక్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటాం, తర్వాత చెప్పుకుంటాం. ఏమో విత్ ట్యాక్సెస్ చూసిన తర్వాత చూస్తే ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. నెక్స్ట్ ప్రాబ్లమ్ లో కూడా taxes చెప్పాడు సార్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లో కూడా ట్యాక్స్ రేట్ చెప్పాడు కాబట్టి మనం ఏం చేద్దాం? నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. P Limited has a cost of debt and WA working average cost of capital of 9% and 12% respectively. The ratio of market value of debt to market value of equity is 0.8 of equity investors KE, given that there is no tax. సో నో ట్యాక్సెస్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం నెంబర్ 10 ఏమడిగాడు? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఎలా వస్తుంది? Market value of equity by earnings per shareholders by total value of the firm. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కనుక పి లిమిటెడ్ హ్యాస్ ఎ కాస్ట్ ఆఫ్ డెట్ 9%, ఇక్కడ 12% కాస్ట్ ఆఫ్ డెట్ ఇచ్చాడు. సారీ, డబ్ల్యూసిసి ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12%, డెట్ ఏమో 9% ఇచ్చాడు. అంటే కేవో 12% ను కేడి 9% ఇచ్చాడమ్మా. ఓకే, ద రేషియో ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ 0.8. డెట్ బై ఈక్విటీ రేషియో ఇచ్చాడు. సో ఫైండ్ అవుట్ ఏమడిగాడు? ఇక్కడ కేఈ అడిగాడు. సో కేఈ ఈక్వల్స్ టు కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. సో డెట్ కాస్ట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమో 12% చెప్పాడు కాబట్టి 12 మైనస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత అంటే 9. డెట్ బై ఈక్విటీ ఎంత ప్రపోర్షన్ చెప్పాడు? 0.8. సో ఎంత అవుతుంది? 12% ప్లస్ 14.8 ఎంతమ్మా? 2.4. 2.4. టోటల్ ఎంత అవుతుంది? 14.4. 14.4%. అర్థమైందా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వెరీ సింపుల్ గా అడిగాడు. నెక్స్ట్ లోకేష్. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం చదవమ్మా. ABC Limited has a total capital of 2,50,000 and normally earns 20,000 as EBIT. The finance manager of the company wants to make a decision regarding capital structure. They are given the following information: amount of debt, interest rate, equity capitalization rate. 50,000 8%, 0, interest rate 0, equity capitalization rate 10. 50,000 8% 10.5, 1 lakh 8% 11, 1 lakh 50,000 9% 11.5, 2 lakh 9.5% 12.3. You are required to determine the WACC and optimum capital structure by traditional approach. Determine equity capitalization rate if Modigliani Miller approach is followed. Assume that corporate taxes do not exist and firm always maintains its capital structure at book values.
ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడమ్మా? WACC and optimum capital structure. ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ WACC అని అడిగాడు. సో Yes, sir. ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏ అప్రోచ్ ప్రకారం అడిగాడు? Traditional approach, sir. ట్రెడిషనల్ అప్రోచ్. సో WACC సేమ్ ఉంటుందా మారుతుంది అక్కడ? మారుతుంది సార్. సో అప్రోచ్ అంటే సేమ్ ఉంటుంది సార్. సేమ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ 13th లో ఫస్ట్ బిట్ ఏం అడిగాడమ్మా? WACC క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో WACC క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ అమౌంట్ ఆఫ్ డెట్ ఇచ్చాడు. డెట్ అమౌంట్స్ చెప్పాడు. ఫస్ట్ ఎంత? డెట్ 0. ఫస్ట్ సిచ్యువేషన్ లో డెట్ 0. సెకండ్ సిచ్యువేషన్ లో ఎంత? 50,000. థర్డ్ సిచ్యువేషన్ లో 1 lakh. ఫోర్త్ సిచ్యువేషన్ లో 2 lakhs. సిచ్యువేషన్ లో 2 lakhs. టోటల్ ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్? 2,50,000. టోటల్ క్యాపిటల్ 2,50,000. అంటే డెట్ తీసేస్తే మళ్ళీ మిగిలిందంత ఏమవుద్ది? ఈక్విటీ. అంతేనమ్మా? ఎస్ సార్. టోటల్ 2,50,000 అయితే డెట్ తీసేస్తే మిగిలిందంత ఏమవుద్ది? ఈక్విటీ. ఈక్విటీ. సో WACC ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్. ఎస్ సార్. కాస్ట్లు తెలుసా మనకి? ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇచ్చాడు కదా క్లియర్ గా. ఫస్ట్ కేసులో డెట్ లేదు కాబట్టి కాస్ట్ ఆఫ్ డెట్ లేదు, ఇక్కడేమో 10. ఓకే. సెకండ్ కేసులో 8 10.5. 8 10.5. థర్డ్ కేస్ 8 11. 8 11. ఫోర్త్ కేస్ 9 11.5. ఫిఫ్త్ కేస్ 9.5 12.3. ఓకే. ఇది ఇచ్చిన సిచ్యువేషన్. ప్రపోర్షన్స్ ఎలా తెలుసు మనకి? డెట్, ఈక్విటీ. అమ్మా WACC కావాలంటే ఏం చేయాలి? WACC అంటే ఏం చేయాలమ్మా? ప్రపోర్షన్ ఇంటూ కాస్టే కదా. ప్రపోర్షన్ ఎంత? మొత్తం ఈక్విటీ సార్. ఇక్కడ 50,000 డివైడెడ్ బై 2,50,000 అంటే ఎంత పర్సెంటేజ్? 1:4. 25% కదమ్మా. అంటే ప్రపోర్షన్ అంటే మనం ప్రపోర్షన్స్ ఎప్పుడు టోటల్ వేస్తే 1 రావాలనుకున్నాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ 0.4 0.6. 0.4 0.6. నెక్స్ట్ 0.6 0.4. 0.6 0.4. నెక్స్ట్ 0.8 0.2. 0.8 0.2. సో రెండింటిని మల్టిప్లై చేస్తే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత వస్తుంది? ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ 10%. ఇక్కడ నెక్స్ట్ సార్ అది 0.2 0.8 సార్ ప్రపోర్షన్స్. ఇక్కడ 0.2 0.8 అని అది కాదు సార్, సెకండ్ ఇది సార్. అది సార్ 0.2 0.8. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 0.2 into 8 plus 0.8 into 10.5. 10 వస్తుంది సార్. 10. నెక్స్ట్ నెక్స్ట్ ఎంతమ్మా? 9.8 సార్. 9.8. నెక్స్ట్ 10 సార్. 10. నెక్స్ట్ 10.06. 10.06. Yes, sir. 10.06. అమ్మా ఎక్కడ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అమ్మా? మనం ట్రెడిషనల్ అప్రోచ్ లో ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. కేడి కేఈ ఎక్కడైతే
లోయెస్ట్ ఉంటుందో దాన్ని ఏమనుకున్నాం, ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి, 1,50,000. ఎక్కడైతే డెట్ ఈక్విటీ 0.4 0.6 ఉంటాయో అక్కడ మనకి ఏంటంటే ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అంట. ఓకే, ఎందుకంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది, లెస్, తక్కువ ఉంది, అంతే కదమ్మా. Yes, sir. నెక్స్ట్ ఇంకోటి ఏమి అడిగాడమ్మా, సెకండ్ బిట్ ఏమి అడిగాడు, Equity capitalization rate. If సో MMM ఈక్విటీ position, క్యాపిటలైజేషన్ రేట్ అడిగాడు. ఎంఎం అప్రోచ్ ఫాలో అవ్వమంటున్నాడు. ట్యాక్సెస్ ఉన్నాయన్నాడా లేవన్నాడా, లేవు sir. లేవు. ఓకే రైట్. కేఈ కావాలన్నాడు. ఎంఎం అప్రోచ్ లో కేఈ అంటే ఫార్ములా ఏంటమ్మా, KO plus KO minus D into debt by equity. అంతే కదా. Yes, sir. ఇక్కడ అన్ని సిచ్యువేషన్స్ లోనే అడిగాడు కదమ్మా. Yes, sir. సో డెట్ 0, 2,50,000. ఇక్కడ 50,000. ఇక్కడ ఎంత అవుతుందమ్మా, 2 lakhs. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఎంత, 10 lakhs. 2 lakhs. 1 lakh. Sir. 2 lakhs. 2 lakhs. సో ఇక్కడ మనం కేడి ఎంత, ఫస్ట్ దాంట్లో నిల్, సెకండ్ దాంట్లో 8, 8%. థర్డ్ దాంట్లో 8, ఫోర్త్ 9, 5th 9.5. 9.5. కేఈ కావాలనుకుంటే కనుక కేఓ ఎంత, KO ఎంత 9. 10%. అక్కడ కేఈ ఇక్కడ ఎంత అవుతుంది, అసలు డెట్ లేని సిచ్యువేషన్ లో కేఈ ఎంత ఉంది, 10%. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మ్. కాబట్టి కేఓ ఎంత, 10%. సో కేఈ అంటే ఈ ఫార్ములా అప్లై చేయండి. ఫస్ట్ 10%, సెకండ్ కేసులో 10% ప్లస్ కేఓ మైనస్ కేడి 10% మైనస్ 8 ఇంటూ డెట్ బై ఈక్విటీ అంటే ఎంతమ్మా, 2 lakhs డివైడెడ్ బై 50,000 ఎంత అవుతుందమ్మా. Sir, 50,000 by 2 lakhs, sir. ఓకే సారీ, 50,000 బై 2 lakhs ఎంత అవుతుందమ్మా, 10.5, sir. 10.5. నెక్స్ట్ సిచ్యువేషన్ లో Same, sir. No, sir. థర్డ్ సిచ్యువేషన్ 11.3, sir. 11.3. నెక్స్ట్ ఫోర్త్ సిచ్యువేషన్ ఎంతమ్మా, 13, sir. 11.5, sir. 11.5. నెక్స్ట్ లాస్ట్ సిచ్యువేషన్ 12. ఎంతమ్మా, 12. 12%. ఓకే, సో వాడు కనుక్కోమనేది అయిపోయిందా. Yes, sir. రైట్. నెక్స్ట్ కౌశిక్. సార్
సో ఒకసారి ఓకేనమ్మా, ఫస్ట్ ఎంఐఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా మనం చేయాల్సినవి? ప్రాబ్లం నెంబర్ 8 విత్ ట్యాక్సెస్ కదమ్మా? Problem 8, yes sir. Problem 8, విత్ ట్యాక్సెస్ 10, 11. 10, 11 ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కి వెళ్దాం. ఫస్ట్ ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్ గురించి థియరీ చదువుతాం. సో ఫస్ట్ 1958 లో వితౌట్ ట్యాక్సెస్ థియరీ అనేది తీసుకొచ్చారమ్మా. ఇక్కడ ఎంఎం అప్రోచ్. తర్వాత ఏం చేశారు, 1963 లో విత్ ట్యాక్సెస్ అని చెప్పారు థియరీ. ఏంటి అంటే కనుక ఎంఎం అప్రోచ్ లో మోడీ గ్లాని మిల్లర్ ఏమనుకున్నారంటే ఫస్ట్ ట్యాక్సెస్ వల్ల ఇంపాక్ట్ ఉండదు అనుకున్నారు దేని మీద, వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ మీద. కానీ ట్యాక్సెస్ వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ మీద అని చెప్పేసి తెలుసుకున్నారమ్మా. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే కనుక ఇన్ 1963 ఎంఎం మోడల్ వాజ్ అమెండెడ్ బై ఇన్కార్పొరేటింగ్ ట్యాక్సెస్. They recognized that the value of the firm will increase or cost of the capital will decrease where the corporate taxes exist. Corporate taxes exist అవడం వల్ల ఏమవుతుందంట, ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ దెర్ విల్ బి సమ్ డిఫరెన్స్ ఇన్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఈక్విటీ అండ్ డెట్. అందువల్ల ఎర్నింగ్స్ ఆఫ్ ది ఈక్విటీ, ఎర్నింగ్స్ ఆఫ్ ది డెట్ మారతాయి అని చెప్తున్నాడమ్మా. ఈక్విటీ హోల్డర్స్ యొక్క ఎర్నింగ్స్, డెట్ హోల్డర్స్ యొక్క ఎర్నింగ్స్ మారుతాయి అని చెప్తున్నాడు. లివర్డ్ అండ్ అన్లివర్డ్ ఫార్మ్. సో అన్లివర్డ్ ఫార్మ్, లివర్డ్ ఫార్మ్ యొక్క ఎర్నింగ్స్ లో చేంజెస్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ ట్యాక్సెస్ వల్ల చేంజెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏమవుతుందంట, సో అన్లివర్డ్ ఫార్మ్ అండ్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ అండ్ డెట్ హోల్డర్స్ ఇన్ లివర్డ్ అండ్ అన్లివర్డ్ ఫార్మ్ అండ్ ది వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ విల్ బి గ్రేటర్ దాన్ ది వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్ బై అన్ అమౌంట్ ఆఫ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ డెట్ మల్టిప్లైడ్ బై ద కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ దేనివల్ల, బై ది ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్సెస్. ఓన్లీ ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ వల్ల చేంజ్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నాడమ్మా. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉందంట. ఎంతవరకు పెరుగుతుంది సార్? వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అనేది, వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుందంట. వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అనేది ఎక్కువ ఉంటుందంట. దీంతో పోలిస్తే వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్ కంటే ఎక్కువ ఉంటుందంట. ఎంత ఎక్కువ ఉంటుంది అని అంటే కనుక అమౌంట్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ డెట్ మల్టిప్లైడ్ బై ద ట్యాక్స్ రేట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ లివర్డ్ ఫార్మ్ ఈస్ గ్రేటర్ దాన్ ది వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. ఎంత ఎక్కువ ఉంటుంది అని అంటే అమౌంట్ ఆఫ్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ అని చెప్తున్నాడు. కాబట్టి వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. సో డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు వాల్యూ అనేది ఎక్స్ట్రా ఉంటుందని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. మనకి ట్యాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఎంతైతే వస్తుందో ఆ ట్యాక్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇక్కడ మనకి మిగులుతుంది అని చెప్తున్నాడమ్మా. సో ఇక్కడ డెట్ బై ట్యాక్స్ రేట్, డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ అని చెప్తున్నాడు.
సో ఆ వాల్యూ వరకు మనకి ఏమవుతుంది, ఆ వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ కి వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ కి చేంజ్ కింద మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అమ్మ. నెక్స్ట్ ఇంకేం చెప్పాడమ్మా చూస్తే MM has developed the formula for computation of cost of capital KO. Overall cost of capital చెప్తున్నారంట కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫర్ ది వాల్యూ ఫర్ ది లివర్డ్ ఫామ్ కి వాల్యూ అనేది చెప్తున్నారు. ఓకే, వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ రెండింటికి ఫార్ములా చెప్పాడంట. ఆల్రెడీ మనం చూసాం. ఏంటి వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ ఏ లివర్డ్ కంపెనీ. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ ఏ లివర్డ్ కంపెనీ ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే కేఈ ఆఫ్ లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ ఇప్పటి వరకు మనం చేసింది. ఇక్కడ దీన్ని మనకి విత్ ట్యాక్సెస్ లో కేఈ ఆఫ్ లివర్డ్ ఫామ్ ఎంత ఉంటుంది అని చెప్పేసానంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ప్లస్ కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. కానీ డెట్ ఇంటూ 1 - t వేస్తాం. ఇక్కడ ఒక సింపుల్ గా ఏం చేస్తున్నాం 1 - t అనేది యాడ్ చేస్తున్నాము. ఓకే, డెట్ ఇంటూ 1 - t హోల్ డివైడెడ్ బై ఈక్విటీ. డెట్ బై ఈక్విటీ ఉండేది ఇంతకుముందు ట్యాక్స్ లేనప్పుడు డెట్ బై ఈక్విటీ ఉండేది. ఇప్పుడు ట్యాక్సెస్ వల్ల అడ్వాంటేజ్ ఎంత వస్తుంది, 1 - t అనేది అడ్వాంటేజ్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కేఈ. ఓకే, నెక్స్ట్ కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ ఉండేది. ఇక్కడ ఈ డెట్ బై ఈక్విటీకి ఇంటూ 1 - ట్యాక్స్ అనేది యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 చదవమ్మా కౌశిక్. The net operating profit of a firm is rupees 2,10,000. Total market value of 12% that is 3 lakhs. The equity capitalization rate of unlevered firm of the same risk class is 16%. Find out the value of levered firm given the tax rate is 30% for both the. ఓకే, సో జస్ట్ 1 minute అమ్మా. సో ప్రాబ్లం నెంబర్ 8. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా ప్రాబ్లం నెంబర్ 8 లోని? EBIT 2,10,000 sir. EBIT 2,10,000. Market value of debt. మార్కెట్ వాల్యూ ఆఫ్ Debt 3 lakhs. డెట్ 3 lakhs. ఇంకా KE of unlevered firm is 16%. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈజ్ 16%. 16%. ఓకే, Tax rate 30%. ట్యాక్స్ రేట్ 30%. 30%. ఓకే, ఏం అడిగాడు ఎందుకని? Value of levered firm sir. వాల్యూ ఆఫ్ Levered firm. లివర్డ్ ఫామ్. ఇంకేం అడిగాడమ్మా? అంతే సార్. ఓకే, వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ ఎంత మనం కనుక్కోవాలంట. ఎలా కనుక్కోవచ్చమ్మా వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్? Value of unlevered plus amount of debt into tax rate. వాల్యూ ఆఫ్ Unlevered అన్లివర్డ్ firm ప్లస్ డెట్ amount ఇంటూ of debt into tax tax rate. rate. సో ఎడిషనల్ గా మనకు వచ్చేది ఏంటంటే డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ అనేది అడ్వాంటేజ్ లివర్డ్ ఫామ్ లో యాడ్ అవుతుంది. అంతే కదమ్మా? Yes sir. సో వాల్యూ ఆఫ్ ది
అన్లివర్డ్ ఫామ్ ఎంత? వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ ఎలా వస్తుంది మనకి? EBIT by KO sir. ఈబిఐటి బై KO. కేఓ అంతేనా? Yes sir. ఈబిఐటి బై కేఓ. ఈబిఐటి ఎంత? 2,10,000. 2,10,000 డివైడెడ్ బై 16%. KO of unlevered form equals to KO of KE of unlevered form equals to KO of 2,10,000 unlevered form. డివైడెడ్ బై 16%. 16%. అవును, మనం చూసేటప్పుడు వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇక్కడ ఈక్విటీ హోల్డర్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడమే కదా? Yes sir. ఈక్విటీ హోల్డర్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా? Earnings available to equity shareholders by market value. Sorry. ఓకే, EBIT నుంచి Value of ఇంట్రెస్ట్ equity. తీసేస్తే earnings available to equity shareholders వస్తుంది. ఈబిఐటి లోంచి మనం ఏం మైనస్ చేయాలి? ఈబిఐటి 2,10,000 లోంచి మైనస్ ఇంట్రెస్ట్ ఏమి లేదు కదా ఫస్ట్. Yes sir. సో అన్లివర్డ్ ఫామ్ లో మనకి ఇంట్రెస్ట్ అనేది లేదు కాబట్టి ఇదంతా కూడా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏనా? Yes sir. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్సెస్. Earnings before taxes sir అవి. సో మైనస్ ట్యాక్స్. Tax 63,000. 1,47,000. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉందమ్మా? 1,47,000. సో 1,47,000 ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కదా. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 1,47,000. డివైడెడ్ బై కేఈ అంటే 16%. 16%. అంటే ఎంత వస్తుందమ్మా? 9,18,750. 9,18,750. అంతే కదా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా 2,10,000 డివైడెడ్ బై 16% వేసేస్తే ఏమవుతుందమ్మా? వాల్యూ ఆఫ్ ది ఇప్పుడు వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ అన్న వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ అవుతుందా? Sir. వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ అన్న వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ అన్న ఒకటే కదా ఇక్కడ. Yes sir. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అన్న వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ అన్న రెండు ఒకటే కదా. Yes sir. మరి ఇక్కడ 2,10,000 బై 16% అయ్యొచ్చా? అంటే ఇక్కడ ట్యాక్స్ ఇస్తున్నాం కదా sir. కాబట్టి ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ అంటే 1 మైనస్ 0.3 అంటే ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 2,10,000 ఇంటూ 1 మైనస్ 0.3 అంటే 1,47,000. 1,47,000 డివైడెడ్ బై 16%. అంటే వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ ఫార్ములా ఏంటంటే ఈబిఐటి బై కేఓ. ఇప్పటి వరకు మనం చూసాం. దానికి ఏమవుతుంది? విత్ ట్యాక్సెస్ లో 1 మైనస్ ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది. అర్థమైందా? Yes sir. రైట్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ తెలిసింది మనకి. మనం ఏం తెలుసుకోవచ్చు ఇప్పుడు? వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ Livered. తెలుసుకోవచ్చు. వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ కంటే ఎక్కువ ఉంటుందా? ఎస్ సార్. ఎందుకు సార్? ఎందుకు అంటే ఇక్కడ డెట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా సార్, దాని ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ ట్యాక్స్ బెనిఫిట్ వల్ల వాల్యూ అనేది పెరుగుతుంది. సో వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. సో వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ ఎంత? 9,18,750 ప్లస్ డెట్ ఎంత? 3 lakhs. 3 lakhs ఇంటూ ట్యాక్స్ రేట్ 30%. 30% అంటే ఎంత అవుతుందమ్మా? 9,98,000. సారీ, 9 lakh 3 lakhs into 10,08,750 సార్. 0.3 90,000. టోటల్ చేస్తే 10,08,750. 10,08,750. సో వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ అంతేనా? ఎస్ సార్.
ఆడ అడిగింది ఏంటి? Value of levered firm. వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ Given the అడిగాడు. tax వాల్యూ rate. ఆఫ్ ది లివర్డ్ ఫామ్ అంటే వచ్చిందమ్మా 10,08,750. రైట్. నెక్స్ట్ గంగాధర్. మా గంగాధర్ Yes, sir. ప్రాబ్లం నెంబర్ 10 చదవమ్మా. Companies U and L are identical in every respect except that the former does not use debt in its capital structure, while the latter employs 6 lakhs of 15% debt, assuming that all the assumptions are met. The corporate tax is 50%, the EBIT is 2 lakhs, the equity capitalization rate of the unlevered company is 20%. What will be the value of the firms U and L? Also determine the weighted average cost of capital and cost of equity for both the firms. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడమ్మా? కంపెనీ యు, కంపెనీ ఎల్, అంతేనా? Yes, sir. ఓకే. కంపెనీ యు అన్లివర్డ్, Yes, sir. కంపెనీ ఎల్ లివర్డ్, అంతేనమ్మా? Yes, sir. క్వశ్చన్ లో ఒక్కోసారి యుఎల్ అని చూడగానే యు అంటే అన్లివర్డ్, ఎల్ అంటే లివర్డ్ అని చెప్పేసి కంక్లూజన్ వచ్చేద్దు. కంపెనీ యూ లివర్డ్ అనొచ్చు, కంపెనీ ఎల్ అన్లివర్డ్ అనొచ్చు. ఏమిటి ఇచ్చాడు అనేది క్లియర్ గా రాసుకోండి ఇలాగా. ఓకే. నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా? 6 lakhs 15% debt, sir. డెట్ 6 lakhs, కాస్ట్ ఆఫ్ డెట్ 15%. ఓకే. నెక్స్ట్ assuming that all assumptions are met, అన్ని assumptions తీసుకున్నారు అన్నాడు. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ 50% అన్నాడు. EBIT 2 lakhs. EBIT రెండు చోట్ల ఒకటే ఉంటుందా, మారుతుందా? Same, sir. అన్లివర్డ్ అయినా లివర్డ్ అయినా EBIT ఇంపాక్ట్ చూపిస్తుందా? No, sir. చూపించదు. అది జనరల్ అజంప్షన్ లో ఉంది మనకి. ది ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ ది లివర్డ్ కంపెనీ ఈజ్ 20% అన్నాడు. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అంటే కేఈ ఆఫ్ లివర్డ్ అన్నాడు, అన్లివర్డ్ అన్నాడమ్మా. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ ది అన్లివర్డ్ కంపెనీ అని అన్నాడు. అంటే అన్లివర్డ్ కంపెనీ 20% అన్నాడు. ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాలి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ తెలుసుకోవాలి. ఓకే. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ యు అండ్ ఎల్? వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎంత అవుతుంది అని చెప్పేసి ఒకటి అడిగాడు. తర్వాత ఇంకేమన్నాడు? డిటర్మైన్ ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫర్ బోత్ ద ఫార్మ్స్ అని చెప్పేసి చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ అడిగాడు. అడిగిన క్వశ్చన్స్ లో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ కావాలి. తర్వాత డబ్ల్యూసిసి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ కావాలి రెండు ఫర్మ్స్ కి. అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కూడా రెండు ఫర్మ్స్ కి కావాలి. ఈ మూడు మనల్ని కనుక్కోమన్నాడు. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో ఫస్ట్ ఏం కనుక్కోవచ్చు మనం? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం కనుక్కోవచ్చు? ఇంకా ట్యాక్స్ రేట్ ఎంత చెప్పాడు? 50%, sir. ఓకే. ట్యాక్స్ రేట్ 50%. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ మనం ఏం కనుక్కోవచ్చమ్మా? Value of the firms. వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. ఏ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ కనుక్కోవచ్చు మనం? లివర్డా అన్లివర్డా? రెండు. ఫస్ట్ మనం ఏం కనుక్కోవచ్చు? Unlevered. వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ తెలిసిన తర్వాత లివర్డ్ తెలుస్తుందా? లివర్డ్ తెలియకపోయినా తెలుస్తుందా? అన్లివర్డ్ తెలియకపోయినా తెలుస్తుందా? Unlevered తెలిసిన తర్వాత, sir. అన్లివర్డ్ తెలిసిన తర్వాత కాబట్టి వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. ఫార్మ్ ఏ ఫర్మ్? Unlevered firm. యు. U. అన్లివర్డ్ ఫార్మ్ ఎంత ఎలా తెలుస్తుంది? EBIT into by By? K1. ఇక్కడ విత్ ట్యాక్సెస్ వితౌట్ ట్యాక్స్ 1 minus T. EBIT 2 ఎంత? lakhs. 2 lakhs into 1 minus 0.5 20%. divided by K1 ఎంత?
సో కేఈ అన్న కేఓ అన్న అక్కడ సేమ్. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్, కాబట్టి 20%. అంటే ఎంత అవుతుందమ్మా? 5 lakhs. 5 lakhs. నెక్స్ట్ Value of liver firm. వాల్యూ ఆఫ్ ఎల్ లివర్డ్ ఫర్మ్ అంటే ఎంతమ్మా? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ప్లస్ Debt into tax rate. దట్ ఇంటూ ట్యాక్స్ రేట్. సో 5 lakhs ప్లస్ డెట్ అంటే ఎంత? 6 lakhs. 6 lakhs ఇంటూ 50%. 0.5 అంటే ఎంత అవుతుందమ్మా? 8 lakhs, sir. 8 lakhs. వాల్యూ ఆఫ్ ది ఎల్. సో ఇక్కడ రెండు వాల్యూస్ తెలిసాయి. ఫస్ట్ మనకి 5 lakhs, ఇక్కడ 8 lakhs. అంతే కదమ్మా? Yes, sir. నెక్స్ట్ కేఓ ఎంత అవుతుంది? కేఓ ఫస్ట్ కంపెనీ యూకి కేఓ ఎంత అవుతుంది? కేఓ ఆఫ్ యు అంటే ఎంత అవుతుంది? కేఈ ఆఫ్ యు అంతే కదా? అన్లివర్డ్ ఫార్మే కదా అది. Yes, sir. సో కేఓ ఆఫ్ యు ఈక్వల్స్ టు కేఈ ఆఫ్ యు ఎంత? 20%. 20%. కాబట్టి ఇక్కడ 20% తెలుసు. నెక్స్ట్ మనకి ఏం కావాలి? KE. కేఓ ఆఫ్ Liver firm. ఓకే. కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై వాల్యూ ఆఫ్ ది ఏబిఐటి బై వాల్యూ ఆఫ్ ఫార్మ్ అంతే కదమ్మా? Yes, sir. ఈబిఐటి ఇంటూ ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి 1 మైనస్ ట్యాక్స్. T. ఈబిఐటి ఎంత? 2 lakhs. 2 lakhs ఇంటూ 1 మైనస్ టీ అంటే 1 minus 0.5. 0.5 డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎల్ 8 lakhs. 8 lakhs ఎంత అవుతుందమ్మా? 1 lakh డివైడెడ్ బై 12.5%. 8 lakhs అంటే ఎంత? 12.5%. నెక్స్ట్ కేఈ ఆల్రెడీ అని చెప్పాడు, 20%. ఇక్కడ 20% చెప్పాడు. కేఈ ఆఫ్ యు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? కేఈ ఆఫ్ ఎల్ Liver firm. అంటే ఎంత అవుతుంది? KO plus కేఓ ప్లస్ KO minus KD కేఓ మైనస్ కేడి into ఇంటూ debt by equity డెట్ బై ఈక్విటీ into 1 minus tax. 1 మైనస్ ట్యాక్స్. ఇక్కడ కేఓ అంటే ఏ కేఓ తీసుకోవాలమ్మా? ఇక్కడ కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి అన్నావు కదా. కేఓ అంటే ఏ కేఓ తీసుకోవాలి? Liver, unlivered. కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. Yes, sir. సో కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అంటే ఎంత? 20%. 20% ప్లస్ 20% మైనస్ కేడి అంటే ఎంత? 15 Yes, sir. ఇంటూ డెట్ బై ఈక్విటీ అంటే ఎంత? డెట్ బై ఈక్విటీ ఎంత? Yes, sir. 6 lakhs by 2 lakhs. 6 lakhs by 2 2 lakhs lakhs. ఇంటూ 1 మైనస్ టీ 1 మైనస్ 0.5 Yes, sir. అంటే ఎంత అవుతుందమ్మా? 27.5%. 27.5. 5%. ఇక్కడ 2 lakhs ఈక్విటీ 2 lakhs అని ఎలా తెలిసిందమ్మా? వాల్యూ ఆఫ్ ఎల్ ఎంత వచ్చింది? 8 lakhs వచ్చింది. మైనస్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత? 6 lakhs చెప్పాడు కదా. Yes, sir. తీసేస్తే వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత Equity, అవుతుందమ్మా? 2 lakhs. సో 6 lakhs by 2 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 27.5%. ప్లస్ 3 into ఎంత అవుతుందమ్మా? ఇది 20 లోంచి 15 తీసేస్తే 5 ఉంటది. 5 into 6/2 అంటే 3.
5 into 3 15, 15 లోంచి 0.5 1 minus 0.5 into 0.5, 15 into 0.5 అంటే 7.5%. టోటల్ ఎంత వస్తుంది? 27.5%. వీడు అడిగిన చేస్తామా? రైట్. నెక్స్ట్ ఆశిత. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11 చదవమ్మా. Yes, sir. X limited and Y limited are identical except that the former uses debt while the latter does not. The levered firm has issued 10% debentures of 9 lakhs. Both the firm earn EBIT of 20% on total assets of 15 lakhs. Assuming tax rates of 50% and capitalization rate of 15% for an all equity firm. Compute the value of the two firms using NI approach. Compute the value of two firms using NOI approach. Calculate the overall cost of capital KO for both the firms using NOI approach. Okay. So X and Y limited are identical except that a farmer uses the debt while the latter does not. Okay. The levered firm has issued 10% debentures of 9 lakhs. Both the firms earn EBIT of 20% on the total assets of 15 lakhs. EBIT డైరెక్ట్ గా ఇవ్వకుండా టోటల్ అసెట్స్ మీద 20% అన్నాడు. టోటల్ అసెట్స్ ఎంత ఇచ్చాడు? 15 lakhs ఇచ్చాడు. దాని మీద 20% అంటే 3 lakhs. ఓకే. సో EBIT 3 lakhs అన్నమాట. అస్యూమింగ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 50%. అమ్మ ఇక్కడ ఎన్ఓఐ అప్రోచ్ అని అంటున్నాడు, ఎన్ఐ అప్రోచ్ అంటున్నాడు, ఇక్కడ సార్ ఎన్ఓఐ అప్రోచ్ అంటున్నాడు, ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ఓఐ అప్రోచ్ విత్ ట్యాక్సెస్ అయినా ఉందా మనకి? No, sir. ఎన్ఓఐ అప్రోచ్ ని జస్ట్ ఎంఎం అప్రోచ్ ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. కొత్తగా థియరీ ఏమి ఇవ్వలేదు. ఎంఎం అప్రోచ్ జస్ట్ ఎన్ఓఐ అప్రోచ్ రిజల్ట్స్ నే ఇక్కడ కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఎన్ఓఐ అప్రోచ్ అని చెప్పి విత్ ఇక్కడ ట్యాక్సెస్ ఇచ్చాడు అంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి ఇట్ ఈస్ ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్ కింద మనం కన్సిడర్ చేయాలి. అర్థమైందా? అమ్మా అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో ఫస్ట్ అడిగింది ఎన్ఐ అప్రోచ్ అడిగాడు. ఎన్ఐ అప్రోచ్ లో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ అడిగాడు. ఫస్ట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ యూజింగ్ ఎన్ఐ అప్రోచ్. ఎన్ఐ అప్రోచ్ లో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి కంపెనీస్? ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్, అంతే కదమ్మా? 2 కంపెనీస్ కదా ఉన్నాయి. Yes, sir. ఎక్స్ లిమిటెడ్ డెట్ యూజ్ చేస్తుందా? అన్లివర్డ్ లివర్డ్? X use చేస్తుంది సార్, Y use చేయట్లేదు సార్. ఎక్స్ ఏమో లివర్డ్, వై ఏమో అన్లివర్డ్. ఓకేనా? అంతే కదమ్మా? ఫస్ట్ ఈబిఐటి. ఇప్పుడు మనకి ఈబిఐటి బై కేఓ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్, అంతే కదా? Yes, sir. మనకి ఈబిఐటి ఎంతమ్మా? 3 lakhs, sir. 15 lakhs into 20%. 3 lakhs, sir. 3 lakhs. ఇక్కడ 3 lakhs. ఈబిఐటి చేంజ్ అవుతుంది, అంతే కదమ్మా? సో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ కనుక్కోవాలంటే కనుక మనకి ఏం కావాలి? కేఓ కావాలి. సో కేఓ చెప్పాడా? కేఓ చెప్పాడమ్మా? మరి చెప్పలేనప్పుడు ఎలా కనుక్కోలేము? మరి ఎలా కనుక్కుంటాం? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, ఈ రెండు కలిపితే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎలా కనుక్కుందాం? అలా కనుక్కోవాలంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ కావాలి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. సో మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా అరైవ్ అవుతాం? ఈబిఐటి లోంచి అరైవ్ అవ్వాలి. ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంతమ్మా?
90,000 sir. 90,000. ఓకే, ఇక్కడేమో అన్లివర్డ్ ఇది తీసేస్తే 3 lakhs minus 90,000 అంటే 2,10,000. ఇక్కడ 3 lakhs. 3 lakhs. ఇది ఈబిటి లోంచి ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 50% sir. సో ఇక్కడ ఎంత పోతుంది? 1,05,000 పోతుంది. ఇక్కడేమో 1,50,000 పోతుంది. తీసేస్తే 1,05,000, 1,50,000. ఇదేమో ఈఏటి ఆర్ ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ తెలిసింది కాబట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 1,05,000 డివైడెడ్ బై కేఈ అంటే ఎంతమ్మా? కేఈ అని చెప్పాను 15%. ఇక్కడ 1,50,000 డివైడెడ్ బై కేఈ అని చెప్పాడమ్మా. అమ్మా ఇక్కడ ఎన్ఐ అప్రోచ్ అన్నాడు. ఎన్ఐ అప్రోచ్ లో కేఈ కాన్స్టెంట్ కదా? Yes sir, constant sir. సో ఇక్కడ ఎంత అవుతుంది? 15. ఓకే, 15%. ఎంత అవుతుందమ్మా? 7 lakhs sir. 7 lakhs. 7 lakhs. ఇక్కడ 1,50,000 డివైడెడ్ బై 15%. 10 lakhs sir. 10 lakhs. ఇదేంటి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్ 9 lakhs sir. 9 lakhs. టోటల్ చేస్తే 16 lakhs. ఇక్కడ 10 lakhs sir. సో ఇది వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్ ఈక్వల్స్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. ఇది ఏ అప్రోచ్ లో చేసాం మనం? NI approach. ఎన్ఐ అప్రోచ్ లో చేసాం. నెక్స్ట్ ఇంకేం అడిగాడు? NY approach లో అడిగాడు సార్. ఎన్ఓఐ అప్రోచ్ లో ఏం అడిగాడు? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ సార్. ఓకే, సెకండ్ బిట్ ఎన్ఓఐ అప్రోచ్. అమ్మా ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండి. ఇక్కడ 15% ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసానంటే ఏం చెప్తారు? ఎన్ఐ అప్రోచ్ లో కేఈ కాన్స్టెంట్ అంతేనమ్మా. నెక్స్ట్ ఎన్ఓఐ అప్రోచ్ లో ఏం కావాలన్నాడు? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలన్నాడు. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎలా వస్తుందమ్మా? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఏం తీద్దాం? ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్? ఫస్ట్ ఎక్స్ లిమిటెడ్ చూద్దాం. ఇది అన్లివర్డ్ కదా, వై చూద్దాం. అన్లివర్డ్ చూసిన తర్వాత కదా లివర్డ్కి వెళ్ళగలం. అంతేనమ్మా. అన్లివర్డ్ ఫార్మ్ వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ కదమ్మా వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్. ఓకే, సో కాబట్టి వాల్యూ ఆఫ్ ది ఏ ఫర్మ్ చూడాలి ఇప్పుడు మనం? వాల్యూ ఆఫ్ వై ఫర్మ్. సో వాల్యూ ఆఫ్ ది వై అంటే ఎలా వస్తుంది? ఈబిఐటి వై కేఓ. అంతేనమ్మా. ఇది ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి 1 మైనస్ టీ ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ హోల్ డివైడెడ్ బై కేఓ. ఈబిఐటి ఎంత 3 lakhs ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ అంటే 0.5 డివైడెడ్ బై కేఓ అంటే ఎంతమ్మా? 15%. 15%. కేఈ ఈక్వల్స్ టు కేఓ ఈక్వల్స్ టు 15%. కాబట్టి ఇక్కడ 15 తీసుకున్నాం. ఎంత వస్తుందమ్మా వాల్యూ? 10 lakhs. 10 lakhs. వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫర్మ్ అంటే ఎలా వస్తుంది? వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫర్మ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫర్మ్ అంటే ఎంత? 10 lakhs ప్లస్ డెట్ అంటే ఎంత ఇక్కడ? 9 lakhs. 9 lakhs ఇంటూ 0.5
అంటే ఎంత అవుతుందమ్మా? 9 lakhs. 10 lakhs plus 4,50,000. 10 lakhs 50,000 sir. 14,50,000. ఇది ఏ అప్రోచ్ ప్రకారం? NOI approach. NOI అప్రోచ్ ప్రకారం వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్. లివర్డ్ ఫామ్ అంటే ఇక్కడ ఏంటి? X. ఇదేంటి? వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ Y. వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ X. నెక్స్ట్ ఇంకేం అడిగాడమ్మా? Overall cost of capital sir. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు. KO ఎలా వస్తుంది? EBIT బై వాల్యూ ఆఫ్ ది ఫామ్. ఇక్కడ ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి EBIT ఇంటూ 1 - T అంతే కదమ్మా? Yes sir. ఫస్ట్ ఎవరిది కనుక్కుందాం? KO ఆఫ్ Y KO of Y. ఎంత వస్తుంది? EBIT అంటే 3 lakhs ఇంటూ 1 - 3 lakhs, ట్యాక్స్ 1 రేట్ అంటే minus 0.5 హోల్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ది ఫామ్ ఎంత? NOI అప్రోచ్ ప్రకారం అన్నాడు కాబట్టి ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని చేయాలి. ఎంత అవుతుంది ఇక్కడ? 15% sir. కేవో కదా కనుక్కుంటున్నాం మనం. Okay sir. Okay. ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? 15% sir. 15%. ఇది చెప్పచ్చు, డైరెక్ట్ గా చెప్పచ్చు. KO ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు KE ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పచ్చు, చెప్పడానికి లేదా? Yes sir. సో ఇప్పుడు మనం KO ఆఫ్ X అంటే ఎంత అవుతుంది? EBIT ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ బై వాల్యూ ఆఫ్ ది ఫామ్. 14,50,000. ఇక్కడ ఎంత అవుతుంది? 3 lakhs ఇంటూ 1 - 0.5 హోల్ డివైడెడ్ బై 14,50,000 అంటే ఎంత? 10.34% sir. 10.34%. ఓకే. Yes sir. ఒకవేళ KE కూడా అడిగాడు అనుకోమ్మా, అప్పుడు ఇక్కడ KE అంటే తెలుసు, ఇక్కడ KE ఆఫ్ Y అంటే తెలుసు, అన్లివర్డ్ ఫామ్ KE అంటే ఏమవుతుంది? KO అవుతుంది. సో ఇక్కడ KO KE రెండు ఒకటి 15%. ఇక్కడ KO తెలుసు, KE ఆఫ్ X అంటే ఎంత అవుతుందమ్మా? KO ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ప్లస్ KO minus KD, KO of unlevered firm in minus KD into debt by equity into 1 - T. అంటే ఎంత అవుతుందమ్మా? KO of unlevered firm అంటే ఎంత? 15%. 15%. KO of unlevered firm minus KD అంటే ఎంతమ్మా? 10% sir. డెట్ బై ఈక్విటీ అంటే ఎంత? డెట్ 9 9 lakhs. lakhs by టోటల్ వాల్యూ ఆఫ్ ది ఫామ్ ఎంత? 14,50,000 వచ్చింది కదమ్మా? అంతేనా? yes sir. 14,50,000 నుంచి 9 lakhs తీసేస్తే 5,50,000 sir. 5,50,000 ఇంటూ 1 - 0.5 ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? 15 - 10 అంటే 5. ఎంత అవుతుందమ్మా టోటల్? 19% sir. 19. 19.09%. 19.09%. ఓకే. సో ఇక్కడతో మనకి ప్రాబ్లమ్స్ ఆపుదామమ్మా. సో మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. రైట్? థ్యాంక్ యూ. ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను.